హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు క్లాస్ లైఫ్ వెళ్ళని యాంటికేట్స్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియో ఏంటర్ ఇక్కడ రోడ్ మీద పవన్ చేయాలని చూసాను. ఇప్పుడు ఐబొమ్మ నేను ఐబొమ్మకి సపోర్ట్ చేయట్లేదు, సినిమా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. నా ఉన్న పర్సనల్ ఫీలింగ్స్ అయితే ఒకటి చెప్తున్నా. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ నోటి వీడియో చేస్తాను. ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని అవమానించాల్సిన అవసరం నాకు లేదు. ఏ ఐబొమ్మకి బెప్పంకి నేను సపోర్ట్ ఇవ్వట్లేదు. అదని చెప్పి తెలుగు ఇండస్ట్రీకి కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక సినిమా బాగుంటుంది, సినిమా బాగుంటే జనాలు ఆటోమేటిక్గా థియేటర్కి వెళ్ళి చూస్తారు. కిరాప్ బాగుంది చూసాం, కోర్ట్ మూవీ బాగుంది అది చూసాం, తండ్రిలు బాగుంది అది చూసాం. ఒక పక్క తండ్రిలు థియేటర్లు ఆడుతున్నా కూడా కోర్టు తండ్రిలు సంక్రాంతికి వస్తున్నాము ఈ సినిమాలు అక్కడ థియేటర్లో చూసామా, ఐబొమ్మలో చూసాం, బెప్పంలో కూడా చూసాం. అందరూ ఒక పక్క థియేటర్కి వెళ్ళే వాళ్ళు థియేటర్కి వెళ్తున్నారు, ఒక పక్క బెప్పంలో ఐబొమ్మలో చూసేవాళ్ళు చూశారు. ఎటు నుంచి చూసినా కలెక్షన్స్ వచ్చాయిగా, హిట్కి కూడా. సినిమా బాగుంటే భయ్య ఐబొమ్మలు ఆడినా బెప్పంలో విడుదలైనా థియేటర్కి వెళ్ళి చూస్తా. థియేటర్ ఫీలింగ్ ఎక్స్పీరియన్సే వేరు. కేరామ్ మూవీ వచ్చింది, అది ఎంత పెద్ద హిట్, అసలు ఎక్స్పెక్టేషన్ లేదు ఆ సినిమా ఆడుద్దని ఎవరికి. కానీ దివాళీ అసలు విన్నారు ఆ సినిమానే, ఎంత పెద్ద హిట్. మంచి మెసేజ్ కూడా ఉంది ఆ సినిమాలో, మంచి మెసేజ్ ఉంది. తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, నువ్వు అసలు నీ తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలని కాన్సెప్టే అది సినిమాలో ఉన్న కాన్సెప్ట్. తల్లిదండ్రులు అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని కంట్రపల్గా కాపాడుకుంటున్నారు మీ తల్లిదండ్రులు అని చెప్పి. వాట్ ఈజ్ ఎ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఉంది. ఒక అమ్మాయితో నేను వేగలేనప్పుడు, నువ్వు ఒక అమ్మాయితో వేగలేనప్పుడు నీ తండ్రి నీతో ఎంతలా వేగుంటాడు. నీ తండ్రికి ఒక పేరుండి కూడా ఆ పేరుని నువ్వు తీస్తున్నా దిగమింగుకున్నాడే, నీకు దూరంగా ఎక్కడ ఉండొచ్చు అని చెప్పి తన పని మనిషి కొడుకుని కూడా స్కాలర్షిప్ కట్టి చదివిస్తున్నా అంటే తండ్రికి కొడుకు అంటే ఎంత ప్రేమ లేదు. ఎక్కడేం ప్రైజ్ కూడా అవుతాడని డిగ్రీ చేతుల్లో ఉంటే. అదేగా సినిమా కాన్సెప్ట్ కేరాంపు జనాలు రిసీవ్ చేసుకున్నారు బాగా, అంటే సూపర్ హిట్ అయింది. ఆ లవ్ నుంచి పేరెంట్స్ లవ్. కోర్టు మూవీ కూడా అంతే, మంచి మెసేజ్ ఉంది. కోర్టు మూవీలో కూడా చదువుకోండి అని ఉంది. కోర్టు మూవీలో కూడా చదువుకోవాలి అది కరెక్ట్ అయింది. తండ్రిలు బాగుంది, అన్నీ థియేటర్లో చూసాం, బెప్పంలో చూసాం, ఐబొమ్మలో చూసాం. బాగున్న సినిమా థియేటర్లో చూస్తున్నాం. రాసిన కలెక్షన్స్ అందరికి వచ్చేస్తున్నాయి. కిరామ్ లాంటి మంచి సినిమాలు రావాలి. కోర్టు, కిరామ్, తండ్రిల్, సంక్రాంతికి వస్తున్నాం, మంచి మంచి సినిమాలు రావాలి. అన్ని సినిమాలు సూపర్ హిట్ కావాలి. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ కొంచెం లివింగ్ కాస్ట్ ప్రొడక్షన్స్ తగ్గించుకోండి. సినిమా థియేటర్ కూడా తగ్గించుకోండి, గ్యారంటీగా ఒక సినిమా చూస్తారు. ఇప్పుడు అంత బాగా అన్నా కూడా జనాలు చూస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? చూస్తున్నప్పుడు బాగున్న కోర్టు మూవీ బెప్పంలో చూశారు, బెప్పం టీవీలో. ఐబొమ్మలో కూడా కోర్టు మూవీ చూశాను, థియేటర్లో కూడా కోర్టు మూవీ చూశాను కదా. 60 కోట్లు వసూలు చేసాం కదా. ఒక పక్క అందులో ఆడుతున్నా కూడా దట్ ఈస్ కరెక్ట్. బాగున్నాడు కంపల్సరీ థియేటర్కి వస్తే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తే వెళ్తాడు. అప్పుడు పైరసీ వంగ చూస్తాడు. వెళ్ళిన ఒకసారి థియేటర్లో చూసాను, బాగున్నారు, ఫ్యామిలీస్ తెగబడి చూస్తారు. యూత్ కూడా 2-3 సార్లు. కెరాంప్ కూడా బాగుంది, 2-3 సార్లు చూసేలాగా ఉంది ఆ సినిమా. అంటే ఒకసారి చూసాను లేండి చాలు. నేనున్న పొజిషన్లో ఒకసారి చూడడానికి మేము ప్రజెంట్ సిచ్యువేషన్ బోర్ కొడుతుందని చెప్పి వెళ్ళి థియేటర్లో సినిమా చూసాను. చాలా బాగుంది. గో అండ్ ఎంజాయ్, థ్రిల్లర్ ఎంజాయ్. కెరాంప్ థియేటర్ మూవీ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.